వీలనేచు దేవుని స్తుతించు సర్వలోకమా, స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. ప్రార్థన చేసి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, చేయగల తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకే స్తోత్రాలు ప్రభా. గడిచిన వారం అంతే ప్రభా మీ కృపలో నడిపించారు, మీ సన్నిధి తోడుగా ఉంచారు. మీకే వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడా, మహోన్నతుడా, చేయగల తండ్రి, నీకే వందనాలు ప్రభా. యేసయ్యా, నీ యొక్క రెక్కల చాటున మమ్మల్ని ఉంచుకొని ప్రభా కాచి కాపాడుతున్నందుకైనా వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నేను యేసయ్యా, మాకు ఇచ్చిన శక్తిని బట్టి, మాకు ఇచ్చిన బలాన్ని బట్టి ప్రభా, మాకు ఇచ్చిన సంతోషాన్ని బట్టి ప్రభా, మాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. వాతావరణం మీ కాలంలో ఉంచుకొని ప్రభా, కళ్ళు మీ కాలంలో ఉంచుకోండి ప్రభా. వారి ముఖ్యంగా మమ్మల్ని మీ ఆయుధంలో ఉంచుకొని ప్రభా, మీ సన్నిధి ఇక్కడ సంతానం చేస్తుండగా తండ్రి, దాన్ని అనుభవించడానికి నీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను. మీరు నాతో మాట్లాడండి ప్రభా తండ్రి. యేసయ్యా, మీరే తండ్రి ఆది నుంచి అంతవరకు కార్యక్రమం ఎంతలో నడిపించండి ప్రభా. మీరే సహాయం చేసి నడిపించమని, కృపాని సన్నిధి తోడుగా ఉంచి నడిపించమని ఈ ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చున్నామండి. దేవాదేవుడు మనకిచ్చిన మరి యొక్క వారాన్ని బట్టి దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. వాళ్ళకి కూడి వచ్చిన మందికి కూడా శుభాభివందనంలో తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు మనం ఉత్తర పత్రికలు చదువుకుందాం. ఉత్తర పత్రికలు చదువుకుందాం. కీర్తన గ్రంథము 100వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు, అలాగే 101వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు మనము ఉత్తర పత్రికలు చదువుకున్నాం. 504వ పేజీ, 100వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు, 101 నుంచి 5 వచనాలు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహం చేయరి, యెహోవాయే దేవుడిని తెలుసుకోండి. ఆయనే మనల్ని పుట్టించను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను, యెహోవా నిన్నే కీర్తించెదను. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవెప్పుడు నా యొద్దకు వచ్చినవు, నా ఇంట యథార్థులతో నడుచుకొనును. నా కన్ను ఎదుట నీవు ఏ దుష్కార్యము ఉంచుకొనినో, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయము. మూర్ఖ చిత్తులు నా ఎద్దు నుండి తొలగిపోవలను, దౌష్ట్యమును నేను అనుసరింపను. అందరూ కలిపి చదువుతామండి. తన పొరుగు వారిని చాటును దూషించే వారిని నేను సంహరించుదును. అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయం గలవారిని నేను సహింపను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన హృదయంలో ఫలించును గాక. ఆమేన్. వాక్యములు తెలియజేసిన వాడని, వాక్యములు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని, ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రార్థన చేసుకుంటాం.
సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకే స్తోత్రాలు ప్రభు. అల్పురాలను నాయన, జ్ఞానము తెలివి లేని దాన్ని ప్రభు తండ్రి, అయోగ్యరాలను ప్రభు. అయినప్పటికీ నీ పరిశుద్ధ రక్తములో నాయన, నీ యవన రక్తములో కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నాయన ఈ స్థలంలో నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. నా గొంతుకుని మీ ఆదిలో ఉంచుకోండి ప్రభు, నన్ను మీ ఆదిలో ఉంచుకోండి నాయన. నాలో ఉండి ప్రభు మీరే మాట్లాడు ప్రభు. మాకు కూర్చున్న వారు ప్రతి ఒక్కరికి, వించిన ప్రతి ఒక్కరికి నాయన నీ వాక్యాన్ని, నీ యొక్క వాగ్దానాన్ని అందించమని ఈ ప్రార్థన ప్రభు అనేసి పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవాదేవుడు మనకి ఇచ్చిన మరొక వారాన్ని బట్టి దేవాదేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. కొద్ది నిమిషాలు మనము వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం. సమస్త దేశంలో యెహోవాకు ఉత్సాహాన్ని చేరి సంతోషంతో యెహోవాను సేవించుడి. ఉత్సాహం చేయించుడి, సన్నిధికి రండి. యెహోవాయే దేవుడిని తెలుసుకోండి. ఆయనే మనల్ని పుట్టించను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ప్రజలా తరపులు చెల్లించు, ఆయన గుమ్మలో ప్రవేశించుడి. కీర్తనల పాడుచు, ఆయన ఆవరణలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృపా నిత్యములను, ఆయన సత్యము తరతరములు అంటున్నాడు. స్తుతి అర్పణ కీర్తన ఇది. ఈ యొక్క 100వ అధ్యాయము, 100వ అధ్యాయము స్తుతి అర్పణ కీర్తన. ఎందుకంటే దేవాది దేవునికి ఇక్కడ స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. దేని గురించి అంటే సమస్త దేశములారా యెహోవాకు, సమస్తము, లోకమా, ప్రపంచమా, దేశం అంతా కూడా దేవునికి అట ఉత్సాహాలు అని చెల్లిస్తూ ఉన్నారట. సంతోషంతో యెహోవాను సేవిస్తున్నారట, చేయించాలని చెప్తున్నాడు. అలాగే కాదు కానీ ఉత్సాహం చేయించాలని సన్ని కాదు. అలాగే కొంతమంది గుడికి రండి బాబు, చర్చికి రండి బాబు అంటే ఏడ్చుకొని పడుకొని లేచి ఉట్టుకొని ముడుకొని వస్తూ ఉంటారు. అది కాదు కానీ నేను అంటున్నాడు, ఉత్సాహగానం చేయించు, దేవుని సన్నిధికి పరిగెట్టి రావాలంట. యెహోవాయే దేవుడిని తెలుసుకున్నాడు. ఆయనే మనల్ని పుట్టించడం, మనం ఆయన. అందుకే ఆయనే మనల్ని పుట్టించాడు. ఎందుకంటే ఆయన తన ఇష్ట ప్రకారము, తన లోకం ప్రకారము, తన యొక్క చిత్త ప్రకారము, తన యొక్క ఆజ్ఞ ప్రకారము, తన ఆలోచన ప్రకారం మనల్ని సరి చేసుకుని ఏ విధంగా మానవుని సృజించాలో అని చెప్పేసి ఆయన చేతితో మనల్ని నిర్మించుకోవడం జరిగింది. మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత ఎప్పుడు చెల్లించు, ఆయన గుమ్మలో ప్రవేశించు. ఎందుకంటే కృతజ్ఞత కలిగి, కృతజ్ఞత అర్పణ ఉదయంతో మనము దేవుని యొక్క సన్నిధిలోని ఆయన చేసిన మేలులు తలంచుకుంటూ, ప్రభువా ఈ వారం అంతా నాకు అనేకమైన కృపలతో నింపవయ్యా, ఈ వారం అంతా నేను అనేకమైన దీవులతో నింపవయ్యా, నాకు సంతోషం ఇచ్చావయ్యా, నాకు సమాధానం ఇచ్చావయ్యా, నాకు ఆనందం ఇచ్చావయ్యా, నీకే వందనాలని చెప్పుకుంటానట. దేవుని యొక్క సన్నిధిలో మనము నిలబడుతూ ఉండాలంట, ప్రవేశిస్తూ ఉండాలి. కీర్తనల పాటించి ఆయన ఆవరణలో మనం ప్రవేశించుడి, ఆయన స్తుతించుడు, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉంటుందంట, ఆయన సత్యము తరతరములు నిలుచును. నేను కృపను గూర్చి న్యాయమును కూర్చుని పాడుదను. యెహోవా నిన్ను, ఇక్కడ దావీదు మహారాజు అంటున్నాడు, ఆయన నేను కృపను గూర్చి న్యాయమును గూర్చి పాడుదను, యెహోవా నిన్ను కీర్తించదను, నిర్దోష మార్గమైన వివేకముతో ప్రవర్తించదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు, నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకుని. ఇక్కడ దేవుని సన్నిధిలో అతను ప్రామిస్ చేస్తా ఉన్నాడు, ఏ విధంగా ఉంటాను నేను అనేది ప్రామిస్ చేస్తా ఉన్నాడు దావీదు మహారాజు. మరి మనం కూడా దేవుని సన్నిధిలో ప్రామిస్ చేస్తాం, ప్రభువా ఇక ముందు నుంచి నేను చెడు మార్గంలో నడవను ప్రభువా, చెడు మాట్లాడను ప్రభువా అని చెప్పేసి మనం అనేక విధాలుగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటాం, దేవుని సన్నిధిలో చెప్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా అవి మర్చిపోయి ఆ సమయాన్ని బట్టి, మరి ఆ కాలాన్ని బట్టి, ఆ సమయాన్ని బట్టి, ఆ స్థితిని బట్టి, ఆ యొక్క మరి ఆ వేళ విశేషాన్ని బట్టి మనం దేవుడిని మర్చిపోయి, మనం చేసిన దేవుడితో చేసిన వాగ్దానాలన్నీ కూడా మర్చిపోయే వారిమై ఉంటామని చెప్తున్నాడు. అలా కాకుండా ఇక్కడ దావీదు మహారాజు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు, నీ న్యాయం గురించి నేను పాడుతాను, నీ కృపను గురించి నేను పాడుతాను, నిన్ను కీర్తిస్తాను ప్రభువా, నిర్దోష మార్గంలో వివేకముతో ప్రవర్తిస్తానని చెప్తున్నాడు. అదే కాదు అంటున్నాడు, నువ్వు నా ఎదుట ఎప్పుడు వస్తావు, నా దగ్గరికి ఎప్పుడు వస్తావు ప్రభువా, నేను నా ఇంట యథార్థంతో నడుచుకుంటాను, నా కన్నుల దగ్గర నేను ఏ దుష్కార్యంలో ఉంచుకొనను. యథార్థంగా ఉంటాడట, దుష్కార్యం ఉంచుకోనంటే దేని గురించి కూడా ఆలోచించడైనా, చెడుల గురించి ఆలోచించే వ్యక్తి కాదని చెప్తున్నాడు. ఇక్కడ భక్తి మార్గం కలిగిన వారి క్రియలు నాకు ఆలస్యంలో నా అంటే నేను మూర్తి చిత్తులు నా ఎదురుండి తొలగిపోవడను, దౌష్ట్యము నేను అనుసరింపను, తన పొరుగు వారిని చాటును దృష్టించేవాడిని నేను సంహరించదును, అహంకార దృష్టి గలవారిని గర్వించబడి గలవారిని నేను సహింపను అని అంటాడు. చూడండి, అహంకారము గర్వము నాశనం ముందు
గర్వం నడుచును అని అంటుంది. కాబట్టి అటువంటి గర్వం లేకుండా మనకున్న స్థితిని బట్టి కానీ, మనకున్న ఉద్యోగాలు బట్టి కానీ, మనకున్న అందాన్ని బట్టి కానీ, మనకున్న ఆస్తిని బట్టి కానీ మనం దేవుని కూడా గర్వించగలగట. దేవుని యొక్క సన్నిధిలో దేవుడిని బట్టి మనము అతిశయపడాలి. దేవుడి సన్నిధిలోనే దేవుడిని బట్టి మనము అతిశయపడాలి. కానీ మనకున్న దేవుని గురించి ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చినవే. దేవుడు ఇస్తాడు, ఈ రోజు ఇస్తాడు, నేను ఎక్కడ పూజ పెట్టాలి అక్కడ పూజ పెడతాడు. నీ యొక్క స్థితిని బట్టి, నీ ఆలోచన బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ అంతరంగ స్వభావాన్ని బట్టి మనం నేను తీసుకెళ్ళి ఎక్కడ పడేయాలి అక్కడ పడేస్తూ ఉంటాడు. కాబట్టి మనం మన స్థితిని గమనించి మనం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ రోజు దేవుడు లేకపోతే మనం ఎంత సంపాదించినప్పుడు కూడా అది వ్యర్థమని మనం ఎరిగి దానిని బట్టి మనం దేవుడిని మనం ఆనందించాలి. దేవుడిని మనము సూచించాలి. కాబట్టి కొద్ది నిమిషాలు లేచి మనము దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిద్దాం. దేవుడిని బట్టి దేవుడు మనకి ఇచ్చిన ఆ కృపను బట్టి ఆయనకు మనము స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలవలగాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలవలగాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము యేసయ్యా 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 సూర్యమోని కమస్తము కలుగజేసెను నిరాకారమయ్యా జీవితమునకు రూపమునిచ్చెను సూర్యమోని సమస్తము కలుగజేసెను నిరాకారమయ్యా నా జీవితమునకు రూపమునిచ్చెను వేలాది వందనాలు కలుగుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము పరలోకము నుండి దిగి వచ్చెను యేసు శిలువ మరణముంది మార్గము తెరెను పరలోకము నుండి దిగి వచ్చెను యేసు శిలువ మరణముంది మార్గము తెరెను యేసయ్యా 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 స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము యేసయ్యా 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 ప్రభువా శివుని నుండి ప్రభా సమస్తము చేసావు ప్రభా
నీ ఇష్ట ప్రకారం మమ్మల్ని నిర్మించుకున్నారు నాయన. నీ చిత్త ప్రకారం మమ్మల్ని తయారు చేసుకున్నారు ప్రభా. నీ మార్గంలో నడవాలని, నీ ఆజ్ఞలకు కట్టడకు లోబడి జీవించాలని, నీకు సంతోషాన్ని ఇవ్వాలని, నీ కుమారులుగా నీ కుమార్తెలుగా మేము బ్రతకాలని, నీ ఆజ్ఞకు లోబడి నీ చేయి పట్టుకొని నడవాలని చెప్పి మీరు ఎంతో ఆశించారు ప్రభు. అయినప్పటికీ మేము తండ్రి నిన్ను మరిచి, నిన్ను విడిచి ప్రభు తండ్రి నిర్లక్ష్యంతో తండ్రి జీవిస్తున్నాము నాయన. మమ్మల్ని క్షమించండి ప్రభు. తండ్రి నీలోనే నడవాలని, నీలోనే జీవించాలని తండ్రి అనుకుని కూడా ప్రభా జీవించలేకపోతే ప్రభా మమ్మల్ని క్షమించి ప్రభా మరొకసారి తండ్రి నీ యవ్వన రక్తముల కడగండి నాయన. శుద్ధీకరించండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి ప్రభా. నీ బిడ్డలుగా జీవించడానికి నాయన సహాయం దయచేయండి. నీ కొరకు నాయన తండ్రి మార్గదర్శులుగా ఉండడానికి నాయన, నీ ఆజ్ఞకు లోబడి జీవించడానికి నాయన సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభా. అనేకులకు ప్రభా తండ్రి మేము నీ బిడ్డలుగా కనపరచుకోవడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభా. క్రియలు కలిగిన విశ్వాసాన్ని మాకు దయచేయండి ప్రభా. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి, మీ కృప మాకు తోడుగా ఉంచండి. ఈ శాంతి, సంతోషము, సమాధానం మాకు తోడుగా ఉంచి నడిపించమని, అలాగే ఇప్పుడు నీ వాక్యం చెప్తున్న నీ ఎంత ఆశలు కూడా నీ సిలువ చాటును మరి పంచుకోమని తండ్రి. మీరేం మాట్లాడేయన్నారనైనా, ఏ వాగ్దానాలు ఇవ్వనన్నారో తండ్రి, ఏ హెచ్చరికలు ఇవ్వనన్నారో మీరే సహాయం చేసి నడిపించమని ఈ ప్రార్థన మా ప్రభు అయినా యేసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందామండి. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకుంటే చిన్న ప్రేయర్ చేసుకున్నాం. ప్రేయర్ చేసుకుని మనం కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానం. స్తోత్రం దేవా, 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 స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి. ఈ ఆదివారం ఉదయకాల సమయంలో నేను మైపరచడానికి, కనపరచడానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవా మీ వందనాలు చెల్లించుకుంటున్నాను. సమయంలో తండ్రి వాక్యం మీరే మాతో అందరితో మాట్లాడి కావలసిన జీవనాలను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. వాతావరణం కరెంట్ అదను ఉంచుకొని మీరే తండ్రి శాంతి సమాధానంతో మమ్మల్ని నింపి అంటే మమ్మల్ని పరీక్షించుకొని బిడ్డలుగా మీ సాక్షులుగా జీవించడానికి ప్రభుత్వం చూపించుకోండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బైబిల్ తీసినట్లయితే యెషయా రాసిన గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. యెషయా రాసిన గ్రంథము 2వ అధ్యాయము 11 నుంచి. నరుల అహంకారి దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అనగద్రొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. ఇక్కడ ఏమని రాస్తుందంట బైబిల్లో, దేవుడు ఆయన ఏం చేస్తారో ఒకవేళ గర్విస్తే లేదంటే అహంకారం ఉంటే ఏం చేస్తారని దేవుడు అక్కడ మాట్లాడడం జరుగుతుంది. అక్కడ ఏం చెప్తున్నారు దేవుడు? నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అనగదొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. సో మనుషుల యొక్క అహంకారము లేదా గర్వము అవన్నీ కూడా అనగదొక్కబడును అని అక్కడ దేవుని వాక్యం తెలియజేస్తున్నారు. తెలియజేస్తే ఏమంటారంటే ఆ రోజున యెహోవా మాత్రమే ఘనత వహించును. సో దేవుని ఘనత లేకుండా మనుషులు
దేవునికి మహిమ లేకుండా మనుషులు అహంకారంతో గర్వంతో కనుక జీవిస్తే అవన్నీ కూడా తొక్కేస్తాను అని అక్కడ దేవుడు డిస్ట్రాయ్ చేస్తానని దేవుడు అక్కడ మాట్లాడుతున్నారు. తర్వాత ఏమంటున్నారు? అహంకార అతిశయము గల ప్రతి దానికి, అహంకార అతిశయం గల ప్రతి దానికి, ఔన్నత్యము గల ప్రతి దానికి విమర్శించు దినం ఒకటి, సైన్యములకు అధిపతి యెహోవా నియమించున్నాడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా నియమించున్నారు. సో ప్రతి ఒక్కరిని అనగదొక్కవేయడానికి శక్తినంతటిని ఎవరైతే శక్తిని బట్టి గర్విస్తున్నారో అందరూ కూడా ఒక దినం రాబోతుందంట. దేవుడు ఏమంటున్నారు? అన్ని అనగదొస్తారని చెప్తున్నారు. తర్వాత అవి అనగదొక్కబడును, ఔన్నత్యము కలిగి అతిశయించు లెబనోను దేవదారు వృక్షములన్నిటికిని, భాషాల సింధూర వృక్షములన్నిటికిని, ఉన్నత పర్వతములన్నిటికిని, ఎత్తైన మెట్లన్నిటికిని, ఉన్నతమైన ప్రతి గోపురమును, గురుజులు గల ప్రతి కోటకును, నాశిషు ఓడలన్నిటికిని, రమ్యమైన విచిత్ర వస్తువులన్నిటికిని ఆ దినము నియమింపబడి ఉన్నది. ఏం చేస్తారన్నారు? ఎంత ఎత్తు కట్టుకున్నా, ఎంత పెద్ద బిల్డింగ్స్ కట్టినా, ఎంత పొడవుగా ఉన్నా సరే మీరు కట్టుకున్న దేశాన్ని, రాజ్యాన్ని, లేదంటే కొండల్ని కానీ, కోటలను కానీ, షిప్పుల్ని కానీ అన్నీ ఏం చేస్తానంటున్నారు? అన్నీ తీసివేస్తాను, అన్నీ అణిచివేస్తాను దేవుడు అక్కడ మాట్లాడుతున్నారు. దేన్ని బట్టి ఎన్ని చేస్తానంటున్నారు? మనుషుల గర్వం, మనుషుల అహంకారాన్ని బట్టి ఇవన్నీ కూడా చేస్తాను. ఆ రోజు దేవుడే మహిమ గలవాడు, దేవుడే శక్తిమంతుడని మీకు రుజువు చేస్తాను ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. తర్వాత ఇంకేమంటున్నారు? అప్పుడు నరుల అహంకారము అనగదొక్కబడును, ఈ విధంగా చేస్తే నరుల అహంకారం అనగదొక్కబడును, మనుషుల గర్వము తగ్గింపబడును, ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. సో యెహోవా మాత్రమే ఘనత వహించును. ఇందాక నుంచి ఇప్పుడు చదువుతున్నట్లు దేవుడు అంటుంది మాట ఒకటే. ఏంటో అంటున్నారు? దేవునికే మహిమ రావాలి, ఆయనకి మాత్రమే ఘనత రావాలి. ఆయన కాకుండా మీరు సొంతంగా బిల్డింగ్లు కట్టుకున్నా, లేదంటే కొండలు కట్టుకున్నా, లేదంటే షిప్పులు కట్టుకున్నా, మీ గర్వము, మీ అహంకారము, మీ శక్తి నమ్ముకుంటే అవన్నీ కూడా అనర్థకు వేయబడతాయని దేవుడు అక్కడ హెచ్చరిస్తున్నారు, దేవుడు అక్కడ మాట్లాడుతున్నారు. సో ఈ విధంగా జరిగింది అక్కడ ఉందా బైబిల్లో? ఈ విధంగా బైబిల్లో జరిగినట్టు ఎక్కడ ఉందా? ఎక్కడ? ఇప్పుడు ఏదైతే చెప్పారో దేవుడు అలా చేసినట్టు ఎక్కడన్నా బైబిల్లో ఉందా? గర్వించారు, అహంకారంతో ఉన్న వాళ్ళని ఈ విధంగా ఏదైతే చెప్పారో అలా చేస్తున్నారు. ఎక్కడ ఉంది? ఎక్కడ ఉన్నారు బైబిల్లో? యోబు గర్వం ఏం లేదు. ఇప్పుడు ఎలాగైతే మనుషులు వాళ్ళకు గర్వించారో, మనుషుల అహంకారంతో వాళ్ళకి వాళ్ళే బిల్డింగ్లు కట్టుకొని వాళ్ళకి వాళ్ళు అన్నీ చేసుకుంటే దేవుడు అది చూసి మొత్తం అన్ని అనగదొక్కేశారు చెప్పినట్టుగానే. బైబిల్ తీసినట్లయితే ఆదికాండం 11వ అధ్యాయము, ఆదికాండం 11వ అధ్యాయం, ఆదికాండం 11వ అధ్యాయము 1 నుంచి. భూమి అందంతటా ఒక భాషయు ఒక పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోచుండగా సేనారు దేశమంతకు మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి మనం ఇటుకలు చేసి. అక్కడ ఏం జరుగుతుందంటే ఆ టైంలో అక్కడ అందరూ ఒకటే భాష మాట్లాడుతున్నారు, ఒకటే ప్లేస్ లో ఉన్నారు సంతోషంగా. అయితే వాళ్ళు ఏమనుకున్నారు? వాళ్ళు తూర్పు దేశాన్ని ప్రయాణించారు. ఎక్కడికి వచ్చారు ప్రయాణించి? అది ఏ ప్లేస్కి వచ్చారు? దే కేమ్ టు ఏ ప్లెయిన్ ఆఫ్ బెబిలోనియా. బెబిలోన్ అనే ప్రాంతానికి ఒక కొండ మధ్యలో ప్లెయిన్లో ఉంటుంది బెబిలోనియా. ఆ ప్రాంతానికి వచ్చారంట. వచ్చి అక్కడ సెటిల్ అయ్యారు. దే కేమ్ టు ఏ ప్లెయిన్ ఆఫ్ బెబిలోనియా అండ్ సెటిల్డ్ దేర్. అందరూ ఒకటే భాష, ఒకటే ఒకటే లాంగ్వేజ్, ఒకటే మాటలు వాడుతున్నారు ఆ టైంలో.
వీళ్ళేమో ఆ బెబిలోనియా ప్లేన్కి వచ్చి అక్కడ సెటిల్ అయ్యారు. ఏమనుకుంటున్నారు సెటిల్ అయ్యి? చూడండి చదవండి 3వ వచనం. మనం ఇటుకలు చేసి ఏమనుకుంటున్నారు? మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకరితో ఒకరు మాట్లాడుకొని రాళ్ళకు ప్రతిగా ఇటుకలను మరియు వారు మన భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఏంటంటే ఆకాశము ఏమంటున్నారు? శిఖరం అంతే ఎంతో ఎత్తుగా ఉండే గోపురం కట్టుకొని మంచి పేరు సంపాదించుకుందాము రండని ఏం మాట్లాడుతున్నారండి ప్రజలు అక్కడ? మనందరం ఒకటే భాష ఒకటే ఇదిలో ఉన్నాం. సరే ఒకరినొకరు మాట్లాడుకుంటున్నారు. సో ఎంతవరకు దేవుడు నడిపించారు, ఎంతవరకు దేవుడు అన్ని సహాయం చేశారు. ఇప్పుడు వీళ్ళకి ఏమొచ్చింది? ఇప్పుడు సొంత ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన? మన దగ్గర ఇటుకలు ఉన్నాయి, మన దగ్గర అన్ని వేడి చేసుకుందాం, కాల్చుకుందాం, చక్కగా మనమే కట్టుకుందాం మంచి ఎత్తైన గోపురం. ఎంత ఎత్తు అంట? హెవెన్ కంటే ఇంగ్లీష్లో హెవెన్ వరకు రీచ్ అయితే ఆకాశంలో పైకి రీచెస్ ద స్కై. లెట్స్ బిల్డ్ ఎ సిటీ విత్ ఎ టవర్ దట్ రీచెస్ ద స్కై. సో ఎక్కడ ఎత్తు లేనంతగా ఎత్తు కట్టుకుందాం. కట్టుకుంటే ఏమొస్తుందంట? మనకు కూడా మంచి పేరు సంపాదించుకోవచ్చు అనుకుంటున్నారు. సో మంచి పేరు సంపాదించుకుందాం అనుకుంటున్నారు, మంచి ఎత్తైన గోపురం కట్టుకుందాం అనుకుంటున్నారు. ఇక్కడే మనం నివసిద్దాం హ్యాపీగా, ఇంకెక్కడికి వెళ్ళకుండా ఇక్కడే మనం సంతోషంగా ఉందాం అని అనుకుంటున్నారు. దేవుడు ఇంతవరకు తీసుకొచ్చింది పక్కన పెట్టేసి, దేవుడు చేసిన కార్యాలన్నీ పక్కన పెట్టేసి సొంత కార్యాలు చేద్దామని అనుకుంటున్నారు. దేవుడు ఇంతవరకు నడిపించిన శక్తిని వదిలేశారు. ఆయన శక్తితో నా పని లేదు, ఆయనతో పని లేదని చెప్పేసి వీళ్ళే సొంతంగా మనం తయారు చేసుకుందాం, మనమే గొప్పవాళ్ళు అయిపోదాం, మనమే ఆకాశం అంత ఎత్తైన స్థాయికి ఎదిగిపోదాం అని ప్లాన్ చేశారు. అప్పుడు ఇంకా మొదలెట్లేదు, ప్లానింగ్ చేశారు. అప్పుడు ఏం జరిగిందంటే 5th verse, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చును. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే దేవుడు ఏం చేశారు? వాళ్ళు కట్టిన పట్టణమును, వాళ్ళు కట్టిన గోపురము కూడా కట్టిస్తారంట, దిగి వచ్చును. ఇందాక వాక్యంలో ఏమనుంది? జస్ట్ ఇంకా డిస్కషన్ చేస్తున్నా కట్టుకుందామని. ఇక్కడే ఉంది ఆల్రెడీ కట్టేశారంటే మధ్యలో ఎంత గ్యాప్ ఉంది? చాలా గ్యాప్ ఉంది మధ్యలో. ఆ ముందు వాక్యానికి ఈ వాక్యానికి గ్యాప్ చాలా ఉంది. ముందే ఇంకా ప్లానింగ్ చేస్తున్నారు, అలా కట్టుకుందామా, అలా చేద్దామా, మన పేరు సంపాదించుకుందామని. నెక్స్ట్కి వచ్చేసరికి ఏముంది? దేవుడు చూసారు ఆల్రెడీ పట్టణం తయారైపోయింది. అక్కడ పట్టణం తయారైపోయింది, గోపురం కూడా కట్టిస్తారంట. అంటే చాలా సంవత్సరాల మధ్యలో గ్యాప్ వచ్చి ఉంటుంది. ఆ గ్యాప్ వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళు? చక్కగా బాగుంది, మనం కట్టుకుంటున్నాం, దేవుడు కూడా ఏమి అనట్లేదు, మాట్లాడట్లేదు, చూడట్లేదు అనుకుంటారు కదా. దేవుడు ఏం చేస్తారు? వెయిట్ చేస్తారు అనమాట. ఎప్పుడు ఎంత కట్టుకుంటాడో కట్టుకుని ఆ గర్వం ఎంత ఉంటుందో ఉంది చూడడం. అంత అయిపోయింది, అప్పుడు ఏం చేస్తారు? దేవుడు చూస్తారు అలా కిందకి చూసి ఏం చేస్తారో చూద్దాం తర్వాత. సో అనుకోకూడదు మనం దేవుడు చూడట్లేదు, మనం చేసిన పనులకి ఏమీ అవ్వట్లేదు, దేవుని వ్యతిరేకంగా ఏం చేసినా వెంటనే దేవుడు రియాక్ట్ అవ్వడు. మనకి ఇదే ఎగ్జాంపుల్. ఎందుకంటే వాళ్ళు ప్లాన్ చేసింది అనుకున్నారు, ఆ నెక్స్ట్ వాక్యంలో వాళ్ళు పట్టణం కట్టిస్తారు, గోపురం కూడా పొడవుగా కట్టిస్తారు. అప్పుడు చూసారంట దేవుడు కట్టిన తర్వాత. కానీ ఒకటైతే నిజం ఏంటది? దేవుడు చూడకుండా ఉండరు. మనం చేసే ప్రతి పని ఈరోజు కాకపోయినా రేపైనా తర్వాత అయినా మనం అంతా కట్టేసిన తర్వాత కూడా దేవుడు చూడొచ్చు. చూసి అప్పుడు డిస్ప్లే చేస్తారు. అంతవరకు ఏం చేస్తారు? వెయిట్ చేస్తారు. ఏమైనా వెయిట్ చేస్తారు? చూద్దాం వీళ్ళు ఏమైనా మన వైపు చూస్తారా, మన వైపు పట్టించుకుంటారా, నా శక్తిని ఏమైనా లక్ష్య పెడతారా, నా పవర్ని ఏమైనా లక్ష్య పెడతారా అని దేవుడు అలా చూస్తుంటారు. వాళ్ళు ఏం చేశారు? చూసారా దేవుడి వైపు? చూడలేదు. ఎత్తైన గోపురం అంటే ఎంత ఎత్తు అంట? ఆ ఎత్తుని చూసి ప్రపంచంలో ఎంతకంట లేదని అనుకొని మన పేరు సంపాదించుకుందాం, మనమే పేరు సంపాదించుకుందాం అని ప్రయత్నించారు వాళ్ళు. వాళ్ళే పట్టణం కట్టేసుకున్నారు. కట్టించేవారు ఎవరు? దేవుడు. కట్టించాల్సింది ఎవరు? దేవుడు. ఇంతవరకు కట్టించింది ఎవరు? దేవుడు. నడిపించింది ఎవరు? దేవుడు. అవన్నీ తెలుసు వాళ్ళకి. అన్నీ మర్చిపోయి
వాళ్ళే కట్టేసుకున్నారు. సో చాలా గ్యాప్ వచ్చింది మధ్యలో. మనకు తెలుసుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే, దేవుడు చూడరు అనుకుంటాం మనం చాలాసార్లు, కానీ ఖచ్చితంగా ఆయన చూస్తారు. ఎప్పుడు వస్తారనేది మనకు తెలియదు. ఎప్పుడు వచ్చారంటే అప్పుడు కట్టేసుకున్న తర్వాత వచ్చారు. సో ఎప్పుడు వస్తారో తెలియదు, కానీ మనం మాత్రం ఎగనెస్ట్గా వెళ్ళినా వెళ్ళకపోయినా ప్రతిదీ కూడా దేవుడు చూస్తారు, లక్ష్య పెడతారు అనే విషయం ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఎంతేమో మనకు తెలియదు. ఆ విధంగా చేశారు. ఇందాక మా చదివిన వాక్యం విషయాలు ఏం చెప్పారు దేవుడు? ఎవరైనా అహంకారం గర్వంతో వాళ్ళు ఎత్తైనా కట్టుకున్నా, ఎత్తైన గోపురాలు కట్టుకున్నా, షిప్పులు కట్టుకున్నా, ఎంత మంచివైనా సరే ఏం చేస్తున్నారు? దేవుడు కూల్ చేస్తానని చెప్పారు, డిస్ట్రాయ్ చేస్తానని చెప్పారు. ఇక్కడ కూడా గర్వంతోనే వాళ్ళు ప్రవర్తించారు. సొంత శక్తిని నమ్ముకున్నారు, సొంత ఆలోచన నమ్ముకున్నారు, కట్టుకున్నారు. అప్పుడు దేవుడు చూసి ఏం చేశారు చూద్దాం. చూసారు ఏం చేశారు? యెహోవా నరుల కుమారుడు కట్టిన పట్టణమును గోపురమును చూసి అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒకటే, వాళ్ళందరికీ భాష ఒకటే, వారు ఈ పనిని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వాళ్ళు చేయదలిచి ఏ పని అయినా చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. కనుక మనం దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా వారి భాషలు తారుమారు చేయడం రండి అనుకుని. సో దేవుడు ఏం చేద్దాం అనుకున్నారు? ఇక్కడ వదిలేస్తే ఏం చేస్తారంట? వాళ్ళు ఏదైనా చేసేయగలరు. అలా వదిలేస్తే ఏం చేస్తారంటే ఎక్కడికైనా వెళ్ళగలరు, ఏదైనా చేయగలరు, ఎంతైనా చేయగలరు అని దేవుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా మన మనుషులు ఏం చేస్తున్నాం? దేవుడు వదిలేస్తారు, ఏం చేస్తున్నాం? అంతరిక్షంలోకి వెళ్ళిపోతున్నారు, ఏదైనా చేయగలుగుతున్నారు మనుషులు. సైంటిస్టులు వచ్చారు, జ్ఞానం పెరిగిపోయింది, అన్నీ కనిపెడుతున్నారు. సో ఏమైనా చేయగలం, మాకు దేవుడితో పని ఏంటి అనే స్టేజ్కి మనుషులు వచ్చారు లేదా? ఇప్పుడు వచ్చారు. దేవుడితో పని ఏంటి, నేను చేయలేనా అని అనే స్టేజ్ కూడా వచ్చారు మనుషులు. అక్కడ కూడా అదే జరుగుతుంది. దేవుడు ఏమనుకుంటున్నారు? ఇలా వదిలేస్తే కనుక వీళ్ళు ఇంక ఏదైనా చేస్తారు, ఇంక దేవుడిని మర్చిపోతారు, దేవుని శక్తే ఉండదు, దేవుడిని వదిలేస్తారు అని దేవుడు ఆ పట్టణాన్ని చూసి, ఆ గోపురాన్ని చూసి ఆలోచించారంట. ఇప్పుడు కూడా ఏమవుతుంది? పట్టణం డెవలప్మెంట్ జరుగుతుంది. పట్టణంలో భూమి అంతా డెవలప్మెంట్ జరుగుతుంది. ఎత్తైన గోపురాలు కడుతున్నారు లేదా? కడుతున్నారు. ఇంతవరకు వైజాగ్లో లేవు, ఇప్పుడు వైజాగ్లో కూడా స్టార్ట్ అయ్యి ఎత్తైన గోపురాలు. ఒకప్పుడు అమెరికాలోనే ఉండేవి. సో ఎక్కడైతే పట్టణం ఎలాగైతే బైబిల్లో మనం చూస్తున్నామో, చదివామో, ఆ విధంగానే అన్ని డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. అన్ని గోపురాలు, ఎత్తైన గోపురాలు కడుతున్నారు. ఆల్రెడీ సింగపూర్లో కట్టారు, చాలా ఎత్తైంది. అలాంటి చాలా కడుతూనే ఉన్నారు. ఇంక వదిలేస్తే ఏదైనా ఎంతైనా చేస్తారు వీళ్ళు, దేవుని మర్చిపోతారు అని దేవునికి తెలుసు. ఇక్కడ ఎలాగైతే ఆలోచించారో ఆ విధంగా ఆలోచిస్తారు. ఒక రోజు వస్తుంది. అందుకే దేవుడు చెప్పారు, యేసుక్రీస్తు వచ్చి, నేను ఎప్పుడు వస్తానో నాకు తెలియదు, కానీ రావడం అయితే ఖచ్చితంగా వస్తాను. వచ్చి ఏం చేశారు ఇక్కడ? దేవుడు అందరినీ తారుమారు చేసేసి ఏం చేశారో చూద్దాం. 8th verse. అలాగే యెహోవా అక్కడ నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మాదిరి దానికి బాబేల్ అని పేరు పెట్టింది. ఏ పేరంట? బాబేల్, బెబిలోన్ అనే పేరు పెట్టింది. ఎందుకనగా అక్కడ యెహోవా భోజనులందరి భాషను తారుమారు చేశారు. అక్కడ నుండి యెహోవా భూమి అంతటా వారిని చెదరగొట్టారు. సో ఆ పని ఆపడానికి దేవుడు ఏం చేశారు? భాషలన్నీ మార్చేసి భూమి అంతటా వాళ్ళు చెదరగొట్టేశారు. వాళ్ళు కడుతున్న పట్టణాన్ని, గోపురాన్ని అంతటినీ కూడా కట్టనివ్వకుండా చేశారు. అది దేవుడు చేస్తారు. సో దేవుడు చూస్తారు, వస్తానని చెప్పారు బైబిల్లో యేసుక్రీస్తు. తిరిగి ఎప్పుడు వస్తారో మనకు తెలియదు, నేను ఖచ్చితంగా వస్తానని నమ్ముతున్నాను. వచ్చినప్పుడు ఏం చేస్తారు? మన గర్వంతో, అహంకారంతో చేసినవన్నీ కూడా ఏం చేస్తారంట? తీసివేస్తారు, తుడిచివేస్తారు. అదే సాదృశ్యంగా మాట్లాడుతున్నారు దేవుడు. పట్టణం కట్టుకున్నారు, బాగా ఎత్తైన దీనికి వెళ్ళారు, బాగా గర్వించారు, బాగా ఇది ఫీల్ అయ్యారు. సో నేను చూస్తాను, చూసి వచ్చి మొత్తం అంతా కూడా నాశనం చేసి అందరినీ కూడా చెదరగొట్టేశారు దేవుడు. సో ఎందుకు చేశారు అలాగా? ఎందుకు ఏ విధంగా చేశారు? దేవుని వదిలేశారు కాబట్టి. దేవునికి చేసిన దేవుని శక్తిని, రెండు దేవుని యొక్క
జ్ఞానాన్ని దేవుని సహాయం వదిలేసి వాళ్ళ సొంతంగా గర్వంగా అహంకారంతో ప్రవర్తించారు. అందుకే ఈ విధంగా చేశారు. సో అహంకారం గర్వంతో కనుక మనం ఆలోచిస్తే, మనం ట్రై చేస్తే దేవుడు అది సహించరు, అదేంటి కూల్చివేస్తారని ఇదొక ఎగ్జాంపుల్. ఇందాక అదే కొన్ని విషయాలు కూడా అదే చెప్పారు దేవుడు. ఎందుకంటే మనం కట్టుకోవడం కాదు, మనం పట్టణం కట్టడం కాదు, మనం గోపురాలు కట్టడం కాదు. దేవుడు ఏమంటున్నారు? కీర్తనలు రాసిన గ్రంథము 127 వచ్చాయి. కీర్తనలు 127 1-2 వచ్చిన. కీర్తనలు 127 1-2. అక్కడ ఏమంటున్నాను చూడండి. దేవుడు యెహోవా ఇల్లు కట్టించినది కదా, అది కట్టువారు ప్రయాసము వ్యర్థం. ఇందాక వాళ్ళు పట్టణం కట్టించుకుంటున్నారు, కానీ దేవుడు కట్టించకపోతే కట్టువారు ప్రయాసము వ్యర్థము. అందుకని దేవుడు వచ్చి మొత్తం అంతా కట్టకుండా కూలివేశాడు. ఎందుకంటే దేవుడి సహాయం లేదు అక్కడ, దేవుడిని అడగలేదు వాళ్ళు. సో దేవుడు ఇల్లు కట్టించిన ఎడల కట్టువారు ప్రయాసము వ్యర్థము. ఇంకేమంటున్నారని తర్వాత, యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాని కావాలి కాయవారు మేలుకొనుట కూడా వ్యర్థమే. ఆయన కాపలాగానే కాయకపోతే మనం ఎంత కెమెరాలు పెట్టినా ఎంత చేసినా అది వ్యర్థమే. సో అల్టిమేట్గా మనం సేఫ్గా ఉన్నాము, మనం హ్యాపీగా ఉన్నామంటే కారణం ఎవరండి? దేవుడే. ఏ పోలీసులు కాదు, ఏ కెమెరాలు కాదు, ఏది కాదు. సో ఆయన కట్టించకపోతే ఏ ఇల్లు కట్టబడదు. ఆయన కాపలా కాయకపోతే మనం ఎంత ప్రయాసపడినా అది వ్యర్థమే. రాత్రంతా మేలుకొని ఉన్నది వ్యర్థమే అని అక్కడ దేవుని వాక్యంలో దేవుడు సెలవిస్తున్నారు. సో ఇవన్నీ మర్చిపోయి ఆ ప్రజలు ఏం చేశారు? గర్వంతో అహంకారంతో ఏం చేశారు? మనమే కట్టుకుందాం, మనమే ప్లాన్ చేసుకుందాం, మనమే మన పట్టణాన్ని కట్టుకుందాం, గోపురాలు కట్టుకుందాం, మనం మంచి పేరు తెచ్చుకుందాం, ఎత్తైన గోపురాలు కట్టి మనం మంచి పేరు తెచ్చుకుందాం అనుకున్నారు. అవన్నీ కూడా ఏం చేశారంటే దేవుడు మొత్తం తీసివేశారు, మొత్తం డిస్ట్రాయ్ చేశారు. దేవుడు కూడా అదే మాట్లాడుతున్నారు. తర్వాత ఇంకేమంటున్నారండి? మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు కష్టార్జితమైన ఆహారం తినడం కూడా వ్యర్థమే. ఎందుకంటే తన ప్రియుడు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. సో రోజంతా కష్టపడి ఉదయం అర్లీ మార్నింగ్ లేచి కష్టపడి రాత్రి మళ్ళీ లేటుగా పడుకొని కష్టపడి రోజంతా కష్టపడుతూ ఎంత సంపాదించినా అది వ్యర్థమే. ఎందుకంటే దేవుడికి ఇష్టమైతే ఏం చేస్తారు? ఏ పని చేయకపోయినా నిద్రపోతున్నప్పుడు కూడా దేవుడు సంపాదిస్తుంటారు. ఆ ప్రజలు అది మర్చిపోయారు. ఆ ప్రజలు మర్చిపోయి కష్టపడి పాపం ఉదయం రాత్రి కష్టపడి ఆ గోపురం కట్టుకున్నారు, అన్ని కట్టుకున్నారు. దేవుడు ఏం చేశారంటే కూల్చివేశారు. ఇదొక ఎగ్జాంపుల్. ఈ విధంగా నీకు ఎక్కడైనా జరిగిందా మళ్ళీ బైబిల్లో? అహంకారంతో గర్వంతో వారిని దేవుడు ఆయన చేస్తానని చెప్పారు. ఎగ్జాంపుల్ బబిలోన్ ప్రాంతంలో వీళ్ళు చేసిన పని దేవుడు మొత్తం అని చేశారు. ఇలాగే నీకు ఎక్కడైనా జరిగిందా బైబిల్లో? సేమ్ అహంకారం గర్వంతో ఉన్న వాళ్ళు వెంటనే అని చేశారు దేవుడు. జరిగింది ఎక్కడన్నా బైబిల్లో? ఎక్కడైనా జరిగిందా? చెప్పండి, ఎక్కడైనా జరిగిందంటారా? ఐడియా లేదా? దానియేలు రాసిన గ్రంథము 4వ అధ్యాయం. దానియేలు రాసిన గ్రంథము 4వ అధ్యాయము 29వ వచనం. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని బబులోనును. ఏ ఊరంతో అండి అది? ఏ ఊరు? ఇందాక నేను మాట్లాడింది కూడా ఏ ఊరు? బబిలోనే. ఇందాక ఆ ప్రజలు కట్టుకుంది కూడా పట్టణం కూడా బబిలోనే. ఇప్పుడు కూడా ఏంటంట? బబిలోన్. రాజు ఎవరు ఆ టైంలో? ఏ రాజు గురించి మాట్లాడుతున్నారు?
బబిలోను రాజు ఎవరండి? ఇప్పుడు మీరు మాట్లాడుతున్న రాజు ఎవరు? నెబుకద్నెజరు. నెబుకద్నెజరు రాజుగా ఉన్నాడు. దేవుడు ఒక కళని ఇచ్చాడు రాజుకి. ఆ కళ అర్థం కాలేదు. ఎవరిని పిలిచారు చెప్పడానికి? దానియేలు. దానియేలు ఆ కళను విని దానికి అర్థం చెప్పాడు, ఇలా జరుగుతుందని. అది చెప్పిన 12 months తర్వాత, ఇప్పుడు మనం చదువుతుంది 29th verse, 12 నెలల తర్వాత ఏం జరిగింది చూడండి, చదవండి. రాజధాని బబులోను నగరమందు సంచరించుచుండగా రాజు బబులోను ఈ మహావిశాల పట్టణమును నా బలాధికారమును ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు? కట్టించింది ఎవరు? ఇంతకీ దేవుడు. రాజుకి ఏమొచ్చింది? నెబుకద్నెజరుకి గర్వం వచ్చింది, అహంకారం వచ్చి ఏమంటాడు? నా బలముతో నా ప్రభావ ఘనతను కనపరచుటకై ఎవరు రాజధాని నగరం అంటున్నాడు? నా రాజధాని నగరంగా నేను కట్టించినది కాదా? ఎవరు కట్టించారంటండి? ఏమంటున్నాడు నెబుకద్నెజరు? నేను కట్టించింది అంటున్నాడు. అన్ని నేను నా నా అని మాట్లాడుతున్నాడు. కట్టించింది ఎవరు? దేవుడు. నెబుకద్నెజరు సహాయం చేసింది ఎవరు? దేవుడు. అవన్నీ మర్చిపోయి చివరికి అంత బాగుండేసరికి అంత కట్టించినంత ఏమంటున్నాడు? నా రాజధాని, నా నగరము, నేను కట్టించాను, నా శక్తి, నా బలము అన్ని మాట్లాడుతున్నాడు. చదవండి. తనలో తాను అనుకొనెను. చూడండి జాగ్రత్తగా, రాజు నోట ఈ మాట ఉండగానే ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. చూడండి దేన్ని బట్టి గర్వించాడు? నా రాజ్యం అన్నాడు. దేవుడు ఏం చేశారండి? ఈ రాజ్యము నీ దగ్గర నుంచి తొలగిపోవును. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నువ్వు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు. పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడు దేవుడు మానవుడు రాజ్యము పైన అధికారి అయి ఉండి తను ఎవరికి అది గ్రహింపకోరో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకునే వరకు 7 కాలములు నీకు ఇలాగూ జరుగునని చెప్పాను. చూడండి ఎప్పుడు వచ్చింది పనిష్మెంట్? ఇమీడియట్ గా. ఎప్పుడైతే నా రాజ్యము నేను కట్టించాను, నా శక్తి, నా ప్రజలు ఇవన్నీ గర్వించాడో వెంటనే దేవుడు మాట్లాడి తను అనుకున్న రాజ్యాన్ని తీసివేశాడు, తను అనుకున్న ప్రజల నుంచి దూరం చేస్తాడు, తను అనుకున్న తిండిని ఖర్జుని అంతా కూడా తీసేసి నువ్వు గట్టి మేస్తావు, పశువుల వల్లే ఉంటావు అని దేవుడు పనిష్మెంట్ ఇచ్చారు. ఎంతవరకు అంట? 7 సంవత్సరాలు. ఎందుకని? నువ్వు తెలుసుకున్నంత వరకు. ఏం తెలుసుకోమంటున్నారు దేవుడు? ఇదంతా నీవు కట్టించింది కాదు, ఇదంతా నీది కాదు, నేను ఇచ్చింది నా శక్తి. నువ్వు తెలుసుకున్నంత వరకు అది 7 సంవత్సరాలు పడుతుంది పనిష్మెంట్. అప్పుడు తెలుసుకుంటే సరే మళ్ళీ మామూలుగా నీకు ఇస్తాను, లేకపోతే నీకు అది ఇలాగే అవుతావు జీవితంతో. అక్కడ దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు. ఆ మాటలన్నీ ఏం జరిగింది? 33 ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించెను. మానవుల్లో నుండి అతని తరిమిరి పశువుల వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు దేహమున తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివి, అతని గోర్లు పక్షుల గోర్లు వంటివి ఆయన. చూడండి ఇమీడియట్ పనిష్మెంట్. దేవుడికి నచ్చింది ఏంటంటే గర్వం, అహంకారం దేవుడికి అసలు నచ్చుదాని. దానికి ఎగ్జాంపుల్ ఇదే. ఎప్పుడైతే నేను కట్టించాను, ఎప్పుడైతే నా జ్ఞానము, నా శక్తి, నా బలము, దేవునితో పని లేదు, నేను అప్పటి నుంచి చాలు, నేను ఏదైనా చేయగలను అని ఎప్పుడైతే గర్విస్తామో దేవుడు వెంటనే రియాక్ట్ అవుతారు. ఆయన చూస్తూ ఊరుకోరు. దానికి ఎగ్జాంపుల్ ఇదే. 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను, కరెక్ట్ ఎగ్జాంపుల్స్. వాళ్ళు కట్టించుకున్నారు ఎంతవరకు? ఇక్కడ దేవుడు వెంటనే పనిష్మెంట్ ఇచ్చాడు నెబుకద్నెజరుకి. కానీ పట్టణం కట్టించినంత వరకు ఏం చేశాడు? తాము కొడుకున్నారు, ఏం చేయలేదు. కట్టుకున్న తర్వాత అప్పుడు ఇస్తారు పనిష్మెంట్. మనం అనుకుంటాం మా దేవుడితో నాకేం పని, నా ప్లాన్స్ నేను చేసుకుంటాను, నా ఆలోచన నేను చేసుకుంటాను, నాకు తెలిసి ఏం చేయాలో అనుకుంటాం. కట్టించిన వరకు దేవుడు అలాగే ఉంటారు.
ఏం మాట్లాడరు. ఇక్కడ కూడా అదే చేశారు. వాళ్ళ పట్టణము ఆ గోపురం కట్టినంత వరకు దేవుడు మాట్లాడలేదు బబిలోన్లో. అందరు నేను చదివింది మొదటి, తర్వాత చూసి మొత్తం కూల్చేశారు. ఇక్కడ కూడా నెబుకద్నెజర్ కట్టినంత వరకు మంచిగా డెవలప్ అయినంత వరకు దేవుడు ఏం మాట్లాడలేదు. తర్వాత వచ్చారు, చూశారు, ఇమీడియట్గా తీసేశారు. ఇవన్నీ ఏం చేశారు? వాళ్ళ సొంత, ఇందాక చదివింది ఇప్పుడు చదివింది, నెబుకద్నెజర్ కానివ్వండి, ఆ ప్రజలు కానివ్వండి, దేవుని పక్కన పెట్టేసి, దేవుని శక్తిని పక్కన పెట్టేసి సొంత జ్ఞానంతో నేను చేయగలను అని వాళ్ళు ప్లాన్ చేసుకొని వాళ్ళన్నీ కట్టుకున్నారు నీట్గా. సొంత ప్లాన్తో కట్టినంత వరకు దేవుడు చూస్తున్నారు. మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు ఎంటర్ అయ్యి దేవుడు ఏం చేశారు? మొత్తం తీసివేశారు. అది దేవుడు చేశారు. ఇదంతా నేను చెప్తున్న మాటలు కాదు, బైబిల్లో ఉన్నాయి, మీకు కావాలంటే చదవండి. డానియల్ చాప్టర్ 4, ఇందాక చెప్పింది జెనసిస్ చాప్టర్ 11, దాని ఫస్ట్ చెప్పింది ఇష్యా చాప్టర్ 2, సామ్స్ 127. ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్న మాటలే. సో అప్పటికైనా మన నెబుకద్నెజర్ మారాడా? ఆ విధంగా పనిష్ చేస్తే మారాడా లేదా? గడిచిన పిమ్మట నెబుకద్నెజరు మరలా మానవ బుద్ధి గలవాడనై, ఏంటంటే ఇప్పుడు వచ్చిందంట బుద్ధి, నేను మరలా మానవ బుద్ధి గలవాడనై ఆకాశము తట్టి ఎత్తి, నా కన్ను ఇప్పుడు ఎత్తాడు, కన్ను దేవుని వైపు, ఆకాశం తట్టి ఎత్తి చిరంజీవియు సర్వోన్నతులకు దేవునికి స్తోత్రము చేసి. మరి ఇందాకంతా నేను కట్టించాను, నేనే నా పవర్ నా శక్తి అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? సర్వోన్నతుడైన దేవునికి స్తోత్రము చేసి, దేవుని కనపరిచి స్తుతించితిని. ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి. ఎందుకురా బాబు నాకు ఈ శిక్ష గట్టి తినడం ఏంటి? నేను ఇంతకాలం రాజుగా బతికాను, అంతా దేవుడు ఇచ్చిన దాంతో చేశాను, నేను అనవసరం గర్వించాను, ఇప్పుడు నాకేమవుతుంది, నాకు దేవుడే కావాలని చెప్పేసి ఆకాశం తట్టు చూసి దేవుడిని చూడండి ఎంత కనపరుస్తున్నాడో, ఎంత మైపరుస్తున్నాడో దేవుడికి. చదవండి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు, భూమిలో ఉండేవారు అందరూ. ఆయన పరలోక సేనలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించేవాడు. ఆయన చిత్తం చొప్పున ఆయన జరిగిస్తారు. మందంటూ ఏమి లేదన్నప్పుడు మాట్లాడుతున్నాడు. ఆయన చేయి పట్టుకొని నువ్వేమి చేయించున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడో సమర్థుడు కాడు. సో దేవుడు ఏం చేస్తే మనం ఆయన చేయబట్టుకొని నువ్వేం చేస్తున్నావు అని అడిగే సమర్థులు ఎవరు కూడా కారు లేరంట. మన దేవుని అడగడానికి వీల్లేదంట. నువ్వేం చేస్తున్నావు, ఎలా ఎందుకు చేస్తున్నావు, అలా ఎందుకు చేస్తున్నావు అని అడగడానికి వీల్లేదని అక్కడ 7 సంవత్సరాలు పనిష్మెంట్ తీసుకున్న తర్వాత గ్రహించి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. అనవసరంగా నేను నీ జోలికి వచ్చాను దేవా, అసలు నువ్వేం చేస్తున్నావు అడిగే అధికారం నాకు లేదు, శక్తి నాకు లేదు, అడిగేంత రోడ్డు నేను కాదు, నన్ను క్షమించు అని చెప్పేసి అక్కడ దేవుని మహిమపరుస్తున్నాడు. నిన్నెవరు అడగలరు నువ్వేం చేస్తున్నావు అని. ఆ సమయం ఎప్పుడు వచ్చిందంటే బుద్ధి మళ్ళీ 7 సంవత్సరాలు బాగా గడ్డి మేసిన తర్వాత అప్పుడు నా బుద్ధి నాకు వచ్చింది ప్రభు అని మాట్లాడుతున్నారా. రాజ్య సంబంధముకు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులను నా కింద అధిపతులను ఆలోచన చేయవారు వచ్చిరి. అందరూ వచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరీ ఎక్కువ చేసిన తప్పు తెలుసుకొని ఆ గర్వమును ఆ అహంకారమును అణుచుకున్న తర్వాత దేవుడు ఏం చేశారంటే మరీ ఎక్కువ ఘనత ఇచ్చారంట దేవుడు. చూడండి, దేవుడికి కావాల్సింది అంటే ఘనత, ఎక్కువ బ్లెస్సింగ్స్ ఇవ్వాలనుకుంటాం దేవుడు, దాన్ని ఇవ్వకుండా మనమే చేసుకుంటాం. దేన్ని బట్టి అంటే గర్వం, అహంకారము, దేవుడితో లెక్కలేని సంబంధం, దేవుడు నాకేం చేశాడు, నాకేంటి అవసరం దేవుడు అనే మాటలతో మనమే ఇలా 7 సంవత్సరాలు అలాగైతే గడ్డి మేసాడో, ఎప్పుడు ఇచ్చారో పనిష్మెంట్ అంతా అయిపోయిన తర్వాత, ముందే లేదు ఏం అవ్వట్లేదులే, బాగానే కట్టుకుంటున్నానులే, నా జ్ఞానం చాలులే, దేవుడు ఏం చేశాడు చూడు, దేవుడు లేకపోయినా ఎలాగ నేను హ్యాపీగా ఉన్నాను అనుకున్నాను నెబుకద్నెజరు. ఆ ప్రజలు చివరికి ఏం చేశాడు దేవుడు అని తీసుకుని 7 సంవత్సరాలు పనిష్మెంట్ ఇస్తేనే కానీ గ్రహించాడు కాబట్టి మళ్ళీ బ్లెస్ చేశారు. అది గ్రహించకపోతే ఇంక జీవితాంతం గడ్డి వేయడమే తన పని.
ఉన్నదంతా కోల్పోయి ఇప్పుడు ఎప్పుడైతే గ్రహించి తిరిగి దేవుని దగ్గరకు వచ్చాడో దేవుడు చేసింది ఏంటంట, ముందు కంటే రెట్టింపు ఘనత దేవుడు ఇచ్చారు. దేవుడు పనిష్ చేస్తారు కానీ మనం మారు మనసు పొందితే తిరిగి దానికంటే రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు. బైబిల్లో అదే చూస్తాం చాలాసార్లు, చాలా చోట్ల, చాలా ఎగ్జాంపుల్స్ బైబిల్లో ఈ రీతిగా జరిగినట్టు మనం చూస్తాం. సో ఈరోజు మనం తెలుసుకోవాల్సిన అంశం 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను బైబిల్లో చూసినవి. ఒకటి నెబుకద్నెజర్, ఇంకోటి ఆ ప్రజలు గర్వంతో అహంకారంతో సొంత ప్రాంతాన్ని సొంత జ్ఞానం ఉపయోగించి కట్టుకున్నారు. అన్నీ కూడా దేవుడు అనిచేసి తప్పు తెలుసుకుంటే ఆయనకు అధికంగా దేవుడు బ్లెస్ చేశారు. అది కూడా మనం తెలుసుకొని మన సొంత ఆలోచన జ్ఞానం కాకుండా దేవుని జ్ఞానంతో దేవుడి సహాయంతో ముందుకు నడవగలిగితే దేవుడు అధికంగా మనకు కావాల్సిన దానికంటే ఎక్కువగా దేవుడు బ్లెస్ చేశారు. అదేవిధంగా మనం కూడా బ్లెస్ చేయగలరు. అది మన మీద డిపెండ్ ఉంటుంది. అది మనం తెలుసుకొని దేవుడి వాక్యాన్ని మన లైఫ్లో మనం అనుసరించడం దేవుడు దీవించింది కాబట్టి ఆమె కన్మర్చుకుంటే చిన్న ప్రేయర్ చేసుకున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. వాక్యంతో నడిపించారు తండ్రి, వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్యాన్ని మేము అనుసరించి వాక్యంలో చెప్పినట్టుగా మమ్మల్ని తెలుసుకొని మీ జ్ఞానం చెప్పిన మీ ఆలోచన చెప్పిన సమస్య మీరు ఇచ్చిందే అని మేము గ్రహించి ముందు నడ్డాన్ని మీ కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. సంతోషం సమాధానంతో మీరు జీవించడానికి మేము నడిపిస్తాను నమ్మకం యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనకు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట పాడుకుంటూ మన కాన్పు సమర్పించాం. కానుకల్ని మేము ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. కానుకలు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైతే వేశారో వారిని హస్తాన్ని దీవించండి, కుటుంబాన్ని దీవించుకుని అడుగుతున్నాం తండ్రి. అలాగే కానుకలను బ్లెస్ చేసి ఇప్పుడు వాడబడ్డాన్ని కృపను చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నెక్స్ట్ వీక్ మార్నింగ్ అదే విధంగా మార్నింగ్ 9 o'clock ఆరాధన ఉంటుంది. అందరూ గమనించి రావాల్సిందిగా
మనం చేసుకుంటున్నాం. చివరి ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో మన ఆరాధన ముగించుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో ఇంతవరకు ఆరాధనలో పాటల్లో వాక్యం నడిపించారు తండ్రి, వందనాలు చెల్లించుకుంటున్నాం. సమయంలో ప్రత్యేకంగా తండ్రి సమయం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అంకుల్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం, మాటని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇతను కూడా దీవించి బలపరచండి. చేసే పని బ్లెస్ చేయండి, ఆరోగ్యం దయచేయండి, సువార్తని బ్లెస్ చేసి మీరే మహిమ ఘనత పొందుకోమని అడుగుతున్నాం తండ్రి. అలాగే తండ్రి జ్యోతిగా బట్టి ప్రసాదంగా ప్రార్థన చేస్తున్నాం, మిత్రులంగా ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని కూడా దీవించి బలపరచండి, ఆరోగ్యం దయచేయండి. ప్రతి ఒక్కరికి ఆలోచన బ్లెస్ చేయండి తండ్రి. చేసే ప్రతి పని మీరే మార్గం చూపించి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ప్రకాశం బ్లెస్ చేయండి తండ్రి, తను చేసే ప్రొఫెషన్లో అలాగనే స్పిరిచువల్ విషయంలో కూడా మీరే నడిపించమని మీ చిత్తం నెరవేర్చుకోమని అడుగుతున్నాం తండ్రి. ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాం. అలాగే నాణ్యం బట్టి వాళ్ళ కుటుంబాన్ని ప్రార్థన చేస్తున్నాం. తను కూడా దీవించి బలపరిచి కుటుంబాన్ని నడిపించి బలపరచుకుని అడుగుతున్నాం తండ్రి. వాళ్ళ బంధువులందరినీ బట్టి ప్రేర్ చేస్తున్నాం తండ్రి. పేరు పేరు చొప్పున మీరు తోడుగునండి, నడిపించండి, సహాయం దయచేయండి. పాలనను బట్టి చదువుతంటిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇతను కూడా దీవించి బలపరచండి, ఆరోగ్యమును జ్ఞానమును దయచేసి ప్రతి విషయంలో మీరు నడిపించమని అడుగుతున్నాం తండ్రి. జోస్నాన్ని బట్టి రాజుగా ప్రార్థన చేస్తున్నాం. ఇతను కూడా దీవించి బలపరచండి, సహాయం దయచేయండి. అమలు నాలుగులో ప్రార్థన చేస్తున్నాం. ఆరోగ్యము దయచేయండి, తోడుగా ఉండదండి. ప్రతి విషయంలో ప్రతి పనిలో నడిపించండి. అలాగే నేను బంధువులందరినీ కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పేరు పేరు చెప్పని మీరు దీవించి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. కిందట్లో ఫ్యామిలీలో ప్రార్థన చేస్తున్నాం. మీరు తోడుగుండి సహాయం దయచేయండి. నేబర్స్ పట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అందరూ మనం తెలుసుకొని మనసుతో హృదయంతో మిమ్మల్ని ఆరాధించే వీళ్ళుగా మనం తెలుసుకునే వీళ్ళుగా మీరు నడిపించండి, మీరే సహాయం దయచేయండి. సంఘాన్ని దీవించండి, బలపరచండి. మీ చిత్రం ప్రకారం నడిపించిన ఆరోగ్యం తండ్రి. అమ్మను ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అమ్మకు ఆరోగ్యం దయచేయండి. ప్రతి పనిలో ప్రతి విషయంలో ప్రతి చోట మీరే తోడుగునండి, నడిపించండి, సహాయం దయచేయండి. అలాగే తండ్రి తమను ప్రార్థన చేస్తున్నాం. తను కూడా జ్ఞానం శక్తిని దయచేయండి, ఆరోగ్యం నుంచి బలపరచమని అడుగుతున్నాం తండ్రి. నా గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే తోడుగునండి, ప్రతి ఒక్క పంతకం చూపించండి. ఇంత బలంగా వాడపట్టకు కావాల్సిన జ్ఞానమును శక్తిని దయచేయమని మీరే మార్గం చూపించి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఎక్కడైతే ప్రార్థన జరుగుతున్నాయో సంఘాల్లో వాళ్ళ సంఘాల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సంఘ కాపుల గురించి, సంఘస్థుల గురించి మిమ్మల్ని మయంపరిచి గణపరిచి మీ రాజ్యం చేరుకుంటకు సిద్ధపట్టుకు సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, అనారోగ్య సమస్యల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, ఇల్లు లేని వారు, ఇల్లు లేని వారు, హాస్పిటల్లో బాధపడుతున్నవారు గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. డిప్రెషన్లో ఉన్నవారు, ఒంటరిగా ఉన్నవారి గురించి ప్రార్థన చేస్తున్నాం. మీరు తోడుగుండండి, సహాయం దయచేయండి. మిమ్మల్ని తెలుసుకొని, మీ శక్తిని తెలుసుకొని, మీ బలం తెలుసుకొని సంతోషమైన నూతన జీవితాన్ని ప్రారంభించేటప్పుడు మీరే సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలానే ఫ్రెండ్ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. హరికృష్ణ గురించి తనలో ఉన్న ప్రతి ఒక్క భయమును, అనారోగ్యాన్ని తీసేయమని అడుగుతున్నాం తండ్రి. స్వస్థత దయచేయండి. తను ఏదైతే చేస్తున్నారో, ఏదైతే డాక్టర్లు చేయాలనుకుంటున్నారో ప్రతి దాంట్లో మీ జ్ఞానంతో నింపండి. మీ యొక్క సహాయం దయచేసి నడిపించి సంతోషంగా వచ్చి మయంపరిచేలాగా మీరే నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాం. ఇంకెక్కడైతే ఎవరైతే ఉన్నారో తండ్రి మర్చిపోయిన ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తున్నాం. రాజకీయ నాయకుల గురించి ప్రార్థన చేస్తున్నాం. దేశంలో శాంతి సమాధానం ఉండేలాగా మీరే సహాయం దయచేయండి, నడిపించేలా జ్ఞానం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మళ్ళీ మీకు సన్నిధిలో చేరిన వరకు మీ రక్షణ కాపుదలు మాకు దయచేసి నడిపించి మీరే బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక.
మరణులను మేము క్షమించిన ప్రకారం మరణులను క్షమించము. అమర్చాలు ఇది వినాశము బలము మహిమయు నిరంతరం మీరేనా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ కన్యన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మామీద వర్షింపజేయుమిసా, ఆశతో నమ్మియున్నాము నీ సస్యవాగ్దానము. ఈ మాహి మీద కృమ్మరించుము దేవా, రమ్మారా ప్రేమ వర్షంబుల్ కృమ్మరించుము దేవా. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. విషయంలో ఏజెనిక్స్